అయింది. నేనైతే నిద్ర లేయంగానే ముందు వంట అయితే మొదలు పెడతాను. ఎందుకంటే ఎండలు భయంకరంగా ఉంది. వంట చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అందుకని ఉదయాన్నే వంట చేసి పక్కన పెట్టేస్తాను. ఆ తర్వాత మిగతా పనులు చేసుకుంటాను. అందుకని ఫస్ట్ అయితే ఇప్పుడు వంటకైతే పప్పు రెడీ చేస్తున్నాను. పప్పుచారు ఈరోజు సంగటి అండి. సంగటికి ఈ ఎండల వల్ల రైస్ త్వరగా పాడవుతుంది. అందుకే ఈరోజు సంగటి చేస్తున్నాను. దాంట్లోకి మునక్కాయ పప్పు చేస్తున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి. ఇంకొంచెం అంటే ఇప్పుడిప్పుడే కాబట్టి ఇంకా కరెక్ట్గా తీసేదానికి ట్రై చేస్తాను. చూడండి. పప్పు అయితే ఎండలకి పాడవుతుంది ఎక్కువ. అందుకని పప్పుని బాగా మరగబెట్టాలండి. మరగబెడితే ఏంటంటే పప్పు పాడవకుండా ఉంటుంది. ఆ పక్కన చూసారు కదా, అదైతే సంగటి. ఆ సంగటి మీద వాటర్ పెడితే ఏంటంటే